ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు ఒక చక్కని విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ విషయం అంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడింది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదమగును అని రాయబడింది. ఈరోజు మనం ఆలోచన చేయాలి. నీతిమంతుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరము అని రాయబడింది. జ్ఞాపకం చేసుకుంటంలో మనకు ఆశీర్వాదకరం అవుతుందా, అది ఎలా సాధ్యమవుతుంది అన్నదాన్ని ఈరోజు మనం ఆలోచన చేయాలి. సహజంగా మనం అనుకుంటాం, నీతిమంతులంటే ఎవరి జోలికి పోకుండా, ఎవరి విషయాల్లో తలదోర్చకుండా, చెడు వ్యసనాలకి దూరంగా ఉంటూ మంచి పనులు చేస్తూ పుణ్యకార్యాలు జరిగిస్తూ ఉన్నవారిని మనం సహజంగా వీళ్ళు నీతిమంతులు అని మనం అనుకుంటాం దేవుని వాళ్ళ. అయితే నీతిమంతుల గురించి అపోస్తులుడైన పౌలు రోమపత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఇలా అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని అపోస్తులుడైన పౌలు ద్వారా రాయబడింది. అలాగే మనుషుల నీతి దేవుని ఎదుట మురికి గుడ్డవాలే ఉన్నదని కూడా మరొక దిక్కున రాయబడింది. ప్రియమైన వాళ్ళ, అంటే చూడండి, ఇలా మనుషులు చేసిన దాన ధర్మాలను బట్టి, పుణ్యకార్యాలను బట్టి, మంచి పనులను బట్టి నీతిమంతులు కారని, వారు చేసిన పనులను బట్టి నీతిమంతులుగా తీర్చబడరని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, నీతిమంతులు ఎవరు అని ఆలోచన చేస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అని రాయబడింది కదండి. నీతిమంతులు ఎవరంటే, ఎవరైతే దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతారో, మొదట ఎవరైతే దేవుని యొక్క నీతిని ఎదుగుతారో వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. ప్రియదేవుని వాళ్ళ కదండి. నీతి అంటే రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంది, గ్రహించువాడు దేవుణ్ణి వెతుకువాడు లేడు అని వాక్యం చెబుతుంది. చూసారండి, దేవుణ్ణి వెతికేవారు లేరు అని రాయబడి ఉంది. ఎవరైతే మొదట ఆయన రాజ్యంను వెతుకుతారో, ఆయన నీతిని వెతుకుతారో వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. ప్రియదేవుని వాళ్ళ, నీతి అంటే ముందుగా దేవుణ్ణి తెలుసుకోవడమే. దేవుని రాజ్యం అంటే ఎవరైతే యథార్థంగా మంచి ప్రవర్తన కలిగి దేవుని అందరి విశ్వాసంతో జీవిస్తారో అదే దేవుని యొక్క రాజ్యం. దేవుని రాజ్యం అంటే నీతి, న్యాయం, యథార్థత, మంచితనం, ప్రేమ, మంచి ప్రవర్తన, ఇవి దేవుని రాజ్యానికి సంబంధించినవి. ప్రియమైన వాళ్ళ కదండి. ఈరోజు మనం ఆలోచన చేయాలి. అయితే దేవుని ఎవరైతే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుతారో వారిని దేవుడు నీతిమంతులుగా తీస్తాడు. అలాగా దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వారిని కొందరు చూద్దాం. అంటే ఈ భూమి మీద ఏ మనిషి చేసిన పనులను బట్టి కానీ, వారు చేసిన పుణ్య కార్యాలను బట్టి కానీ కదండి, ఇలాగా వారు పుట్టిన విధానాన్ని బట్టి కానీ ఎవరు నీతిమంతులు కారు. కానీ ఎవరైతే దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని మొదట వెతుకుతారో వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. ప్రియ దేవుని వారులారా, అలాగ దేవుని చేత నీతిమంతులని తీర్చబడిన వారు ఎవరో మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ రాయబడింది, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు అని రాయబడింది. నోవాహు గురించి దేవుడు రాయించిన మాట. ప్రియదేవుని వల్ల, నోవాహు తరంలో నోవాహు నీతిపరుడు నిందారహితుడిగా ఉన్నాడంట.
అయితే నోవాహు తరాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో మొదటి మానవుడైన ఆదాము అవ్వ వారిద్దరిని బట్టి వారిద్దరిని లెక్కేసుకుని అలాగే నోవాహు దాకా వస్తే అది ఒక తరం. ఆ తరంలో జనులందరూ కూడా మరి పాపాన్ని ప్రేమించారు. పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టేసి, దేవుడు ఆజ్ఞలను అన్నిటిని విడిచిపెట్టేసి వారికి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ మరి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో మరి దేవునికి విరోధంగా తమ మార్గాలను చెరిపేసుకుని అనుసరింపని మార్గాలను అనుసరిస్తూ చేయకూడని పనులు చేస్తూ మరి కేవలం వారు హృదయంలో ఆలోచన అంతా కూడా కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. దేవుడు చూసినప్పుడు అంత భయంకరంగా ఆ తరం మారిపోయింది. అప్పుడు ఆ తరాన్ని దేవుడు చూసి తన హృదయంలో ఎంతో నొచ్చుకుని బాధపడి, ఇలాంటి మనుషులను నేను సృజించింది, ఇలాంటి వారిని నా రూపంలో నా పోలికిచ్చి వీళ్ళని నేను మరి సృష్టించిందని దేవుడు చాలా బాధపడి ఆ తరముని నాశనం చేయాలని దేవుడు ఒక మరి ఆలోచన కలిగి ఉన్నప్పుడు భూమి మీదకు చూసినప్పుడు ఆ చెడిపోయిన వారందరిలో, ఆ చెడిపోయిన తరము అంతట్లో కూడా ఒక నోవాహు మాత్రమే నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, నిందారహితుడిగా దేవుని కనపడ్డాడు. అంటే దేవుణ్ణి ఆయన ఎదికాడు, దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని నోవాహు వెదికాడు. అందుకనే ఆ పాపులందరితో కూడి మరి పాపం చేయకుండా, వారి ఆలోచనలు బట్టి వాళ్ళతో చేతులు కలిపి జీవించకుండా వారికి ప్రత్యేకంగా ఈ నోవాహు జీవించడం ద్వారా దేవుని వాళ్ళారా వారందరితో పాటు నశింపకుండా నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు ఆ జల ప్రణాళిక నుండి. అందుకు నోవాహుని దేవుడు నీతిమంతుడిగా ఎంచడం బట్టి, నీతిమంతుడిగా దేవుని ఎదుట నోవాహు తీర్చబడ్డాడు కాబట్టి ఆ జల ప్రళయం నుండి తప్పించబడ్డాడు ప్రియదేవుని వల్ల. మరి ఈరోజు నోవాహు లాంటి నీతిమంతుడిని మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకి ఎలాగో ఆశీర్వాదకరం అవుతుంది అని మనం ఆలోచన చేస్తే, నోవాహుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన జీవితం మనకు కనపడుతుంది కదండి. ఆ చెడిపోయిన తరము వారి అందరిలో కూడా నోవాహు దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించిన వాడుగా ఉన్నాడు. వారితోటి మరి సహవాసం చేయకుండా, వారు చేసే పనుల్లో పంచుకోకుండా ఆయన యథార్థంగా జీవించడం ద్వారా దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు ప్రియదేవుని వల్ల. ఈరోజు మనం నోవాహుని జ్ఞాపకం చేసుకుని నోవాహులాగా మనం జీవిస్తే, నోవాహుని దేవుడు ఎలాగైతే నీతిమంతుడిగా, నిందారహితుడిగా ఎంచబడ్డాడో ఈరోజు మనం కూడా అలాగా ఎంచబడతాం ప్రియదేవుని వారు. అందుని బట్టే నోవాహుని దేవుడు ఆశీర్వదించాడు. మళ్ళీ ఈ భూమి మీద నీవు నీ కుటుంబం ఫలించండి, మీరు అభివృద్ధి పొందిడి, ఈ భూమిని నిండించండి అని దేవుడు మరి నోవాహుని నీతిమంతుడిగా తీర్చి ఆశీర్వదించాడు దేవుని వాళ్ళ. ఈరోజు నోవాహు లాంటి నీతిమంతుడిని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన లాంటి జీవితం మనం ఈ లోకంలో జీవిస్తే దేవుడి ద్వారా నీవు నేను కూడా నీతిమంతులుగా తీర్చబడతామని ఈరోజు తెలియజేసిన ప్రియదేవుని వాళ్ళ. అలాగే మరొక వ్యక్తిని మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 21వ వచనంలో అబ్రాహాము గురించి రాయబడింది. అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు క్రియను బట్టి నీతిమంతుడిగా తీర్చబడెను అని అబ్రాహాము గురించి రాయబడింది ప్రియదేవుని. అంతకుముందే అబ్రాహాము నిరీక్షణకు ఆధారం లేని సమయంలో ఆయన దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి నమ్మడం ద్వారా అతనికి అది నీతిగా ఎంచబడింది. అబ్రాహాము దేవుడు అంటే ఎవరో తెలియని జన్మలో పుట్టాడు. వారి పితరులంతా దేవుని గురించి వారు ఎరుగురు. మరి విగ్రహాలను చేస్తూ విగ్రహాలను పూజించే కుటుంబంలో అబ్రాహాము వచ్చాడు. కానీ అబ్రాహాము యొక్క నిరీక్షణ ఏంటంటే, దేవుడిని నేను తెలుసుకోవాలి,
నిజమైన దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు ప్రియదేవుని వాళ్ళ. ఆ నిరీక్షణకి మరి దేవుడు మరి ఆదికాండం 12 అధ్యాయంలో ఆ యొక్క ఫలితాన్ని చూశాడు అబ్రహాం. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడటం జరిగింది ప్రియమైన వాళ్ళ. అంటే దీనికంటే ముందే అబ్రహాము దేవుణ్ణి వెతికాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు, దేవుణ్ణి నమ్మాడు. అందుకు అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని స్నేహితుడని కూడా పిలువబడ్డాడు ప్రియదేవుని వాళ్ళ. చూసారా, అబ్రహాం కూడా ఇగో దేవుని చేత నీతిమంతుడని అనిపించుకున్నాడు. అబ్రహాంకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, ఇగో నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను అని ఒక గొప్ప మరి మేలుకరమైన మాటలతోటి మరి అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు ప్రియదేవుని వాళ్ళ కదండి. శరీర సంబంధంగా మొదటి మానవుడు ఆదామైనప్పటికీ ఆదాము ఉండవలసిన స్థానంలో మరి నిజంగా అబ్రహాము అలాగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము మరి విశ్వాసులకి తండ్రిగా పిలువబడ్డాడు. అదంతా దేవుడు తనను ఆశీర్వదించిన దాన్ని బట్టే జరిగింది ప్రియదేవుని వాళ్ళారా. ఈరోజు మరి అబ్రహామును మనం తలుచుకున్నప్పుడు అబ్రహాము నిరీక్షణకి ఒక గొప్ప మాదిరి కదండి. ఈరోజు మనం చేతిలో బైబిల్ ఉంది. ఈ భూమి ఎలా సృజించబడింది, మనం ఎలా సృజించబడ్డాం, దేవుడంటే ఎవరు, మానవుడంటే ఎవరు అని ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి మన చేతిలో బైబిల్ ఉంది. కానీ ఏమీ లేని టైంలో మరి అబ్రహాము దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికాడు అప్పుడే. అందుని బట్టి అబ్రహాం కూడా మరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు ప్రియదేవుని వల్ల. అలాగే మూడో వ్యక్తి ఎవరంటే లోతును గురించి మరి 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును దేవుడు తప్పించాడు అని రాయబడింది ప్రియదేవుని వల్ల. చూసారండి, లోతుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రాముఖ్యంగా సొదొమ గొమొర్రా పట్టణాలు మనకు గుర్తొస్తాయి. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎంతో భయంకరమైన పాపంతో నిండిపోని, అది చాలా మరి మనం చెప్పుకోవడానికి కూడా మాటలు రాని అంత ఘోరమైన పాపాన్ని ఆ పట్టణం కూడగట్టుకుంది. ఆ పట్టణంలో చిన్నలు పెద్దలు అందరూ వృద్ధులతో సహా శరీరం సహకరించకపోయినప్పటికీ కూడా పాపం చేయాలనే ప్రేరేపణతోటి అక్కడున్న మనుషులు రోజు అలాగా మరి దేవునికి వ్యతిరేకంగా జీవించారు ప్రియదేవుని వల్ల. అలాంటి సందర్భంలో మన యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు మరి నాశనం చేయాలి, ఇంక ఈ పట్టణాలని, ఈ జనాన్ని నేను ఉండేవను అని ఒక తలంపు దేవుళ్ళో వచ్చినప్పుడు 2 దేవదూతలను పంపిస్తాడు. దేవదూతలు పంపించి, ఇగో లోతు, ఈ పట్టణం పాపంతో నిండిపోయింది, నీవు నీ కుటుంబం ఈ పట్టణం నుండి బయటికి రండి, ఈ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పినప్పుడు ప్రియదేవుని వాళ్ళారా, ఇగో ఆ పట్టణంలో ఉన్న ప్రజలు అప్పుడు కూడా లోతు దగ్గరికి వచ్చి, ఇగో నీ ఇంటికి ఎవరో 2 మనుషులు వచ్చారు, వారిని బయటకు పంపించు, వారితోటి మేము పాపం చేయాలి, వారితో మేము వారిని సైనించాలి అని పిల్లలతో సహా అక్కడ అందరూ పాపం చేయడానికి పూనుకున్నారు దేవుని వాళ్ళారా. ఆ విషయంలో మరి లోతు ఎంతో నొప్పించబడ్డాడు. అవసరమైతే ఆ పాపం విషయంలో తన కుమార్తెలైనా అప్పగించడానికి ఆయన సిద్ధపడ్డాడు. కానీ ఇగో తన ఇంటికి వచ్చిన ఆ యొక్క అతిథులను లోతు దాచిపెట్టాడు దేవుని వాళ్ళ. చూడండి ఎంత ఘోరమైన పాపంతో నిండిపోయిందో ఆ పట్టణం. చిన్న పిల్లలు కూడానండి. అదే ఒక సామెత ఉంటుంది, ఆవెళ్ళి చేను మేస్తే దూడెళ్ళి గట్టి మేస్తుందా అన్నట్టు మనకు లోకంలో ఒక సామెత ఉంది. అలాగే ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో మరి పెద్దలందరూ కూడా అలాగే పిల్లలను కూడా పాపం చేయుటకు పురుగొల్పి వారిని కూడా పూర్తిగా పాపం చేయడానికి సిద్ధపరిచారు దేవుని వాళ్ళ. అందుకని ఆ పట్టణాన్ని దేవుడు తన అగ్నితోటి కాల్చివేశాడు. అప్పుడు ఇగో నీతిమంతుడైన లోతు తప్పించబడ్డాడు ప్రియదేవుని వల్ల. మరి ఈరోజు నీతిమంతుడైన లోతుని మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా తన ఆత్మీయ జీవితం మనకి గుర్తొస్తుంది కదండి. అంత భయంకరమైన పాపిష్టుల మధ్యన ఆయన జీవించినప్పుడు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకడం ద్వారా
ఆయన వారితో ఏ విషయంలో కూడా ఏకీభవించలేదు, వారితో ఏ విషయంలో కూడా పాలు పంచుకోలేదు. ప్రియ దేవుని వాళ్ళారా, ఆయన నీతిమంతుడిగా జీవించాడు. నిజంగా వేరే వాళ్ళు అయితే రోజు ఈ బాధ మేము పడలేకపోతున్నాం, వాళ్ళతోటి మనం కలిసిపోతే మనం కూడా వాళ్ళతోటి ఫ్రీగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ లోతు అలాగనుకోలేదు. ఇగో ప్రతిరోజు కూడా ఇగో ఆయన మరి బహు బాధపడ్డాడు, తన హృదయాన్ని నొప్పించుకున్నాడు తప్ప ఇగో దేవుణ్ణి నొప్పించలేదు, తన మరి పాప కార్యాలను బట్టి దేవుని వల్ల. అందుకే ఇగో నీతిమంతుడిగా లోతు తీర్చబడి ఆ యొక్క మరి కాలిపోయిన పట్టణాల నుండి తను తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు ప్రియ దేవుని వల్ల. చూసారండి, అదే ఈరోజు మనం నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా అది ఎంతో ఆశీర్వాదకరమని లేఖనాలు తెలియపరిచిన దేవుని వల్ల. అలాగే ఇంకో విషయాన్ని చూద్దాం. మరి లోకాసువార్త 1:6 ఇలాగ రాయబడింది ప్రియ దేవుని వారలారా. ఇగో సకలమైన ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా కనబడి దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అని రాయబడింది. ఎవరిని గురించి ఈ మాట రాయబడిందంటే ఇగో ప్రియ దేవుని వారలారా, జకర్యా, ఎలిజబెత్ అనే వారి గురించి రాయబడింది ఈ మాట కదండి. వారు ప్రభు యొక్క సకల ఆజ్ఞల చొప్పున అంటండి కదండి, సకల ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా కనపడి దేవుని దృష్టికి నీతిమంతులయ్యారని ప్రియ దేవుని వారలారా రాయబడి ఉందండి. చూసారండి, మన పితరులైన అవ్వ, ఆదాము ఒకే ఒక ఆజ్ఞనండి, ఒకే ఒక ఆజ్ఞను వారు గైకొనలేక ఈరోజు ప్రపంచం మీదకి పెద్ద వినాశనాన్ని తీసుకుని వచ్చారు కదండి. ఒకే ఒక ఆజ్ఞ, కానీ వీరు ప్రభు యొక్క సకల ఆజ్ఞలు కదండి. మనకి ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు రాయబడి ఉంది. అంటే 10 ఆజ్ఞల కంటే ఎక్కువ సకల ఆజ్ఞలు. అంటే ఈ సకలమైన ఆజ్ఞలను చొప్పున న్యాయ విధులను చొప్పున నిరపరాధులుగా కనపడ్డారు ప్రియ దేవుని వల్ల. అందుకనే వారి గురించి ఇలా బైబిల్లో దేవుడు ఎంతో గొప్పగా రాయిపించాడు. అలాంటి వారి కడుపున ఒక చక్కని ప్రవక్తని, మరి యోహాను అనే గొప్ప ప్రవక్తని, యేసుక్రీస్తుని గురించి ఈ లోకానికి ముందుగానే తెలియపరచుటకు దేవుడు మరి వారిని ఎన్నుకున్నాడు ప్రియ దేవుని వల్ల. చూసారండి, ఈరోజు వారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మందిరంలో దేవుని యొక్క పని విషయాల్లో అన్ని విషయాల్లో మనం ఎంత జాగ్రత్తగా ప్రతి ఒక్క దేవుని ఆజ్ఞను మనం గైకొని జీవిస్తే ఇగో మనం కూడా దేవుని చేత దేవుని వల్ల మరి ఆశీర్వదించబడతామని వాక్యం తెలియపరుస్తుంది. ఇదేనండి బైబిల్ అదే చెప్తుంది. ఇగో నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును అని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని వల్ల. ఈరోజు మనం కూడా ఈరోజు ఆశీర్వదించబడాలంటే కదండి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం బట్టి ఆశీర్వదించబడం, కానీ వారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకొని వారు ఎలాగైతే జీవించారో, వారి చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ, వారు చుట్టూ ఉన్న జనం ఎంతో పాపిష్టులైనప్పటికీ, వాళ్ళ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇగో దేవునికి వాళ్ళు యథార్థంగా కనబడ్డారు. దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వారు వెతకడం బట్టే ఇగో దేవుని చేత మరి నీతిమంతులుగా తీర్చబడ్డారు ప్రియ దేవుని వల్ల. అంటే దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని ఎరగకుండా మనం ఏవో మంచి పనులు చేసినంత మాత్రాన మన దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడం కదండి. ఎవరైతే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతారో వారిని మాత్రమే దేవుడు నీతిమంతులుగా చేస్తాడు. అలాగే ఈరోజు మరి దేవుని చేత మనం కూడా నీతిమంతులుగా కనపడితే, ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడితే దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడని ప్రియ దేవుని వల్ల ఈరోజు వాక్యం తెలియపరుస్తుంది. అలాగే దేవుని చేత మన అందరం ఆశీర్వదించబడాలని దేవుడు తన మాటలు మన హృదయాల్లో భద్రపరిచి అభివృద్ధిపరిచి ఫలింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్.